హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ', 'రౌడీ ప్రేమ' ఎపిసోడ్ నెంబర్ 4. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిద్ధు కోపంగా, అయ్యో, నీ వలని మా ముగ్గురి లైఫ్స్ స్పాయిల్ అవుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్ అవుతున్నావా అంటూ వీరాని తోసేశాడు. వీర కింద పడి కోపంగా పైకి లేచి షర్ట్కి పట్టిన దుమ్ము దులుపుకుంటూ, ఆహా, ఆ విక్రమ్ గాడు నన్ను జైల్లో పెట్టించి కుక్కను కొట్టినట్లు కొట్టిస్తే అప్పుడు నా లైఫ్ మాత్రం స్పాయిల్ అవ్వలేదా అని అడిగాడు. సిద్ధు, యు ఫుల్ ఇడియట్ అంటూ వీర కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఈక్వల్ హైట్. సిద్ధు చూపులో అసహనం, వీర చూపులో ఎవరిని కేర్ చేయని నిర్లక్ష్యము. వీర సిద్ధు చేతిని విసిరి కొట్టాడు. సిద్ధు, ఐ విల్ సీ యువర్ అన్నాడు కోపంగా. ఏడ్చావు, నా స్టార్టింగే చూడలేదు, ఎండింగ్ ఏం చూస్తావులే, పో వెళ్ళి నవిషిని రమ్మని చెప్పు అన్నాడు వెటకారంగా వీర. సిద్ధు ఏం మాట్లాడలేదు, పళ్ళు కరుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపల విశిష్ట తన జ్యువెలరీ మొత్తం వైషుకి పెట్టింది. వైషుని రెడీ చేసి కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు. వచ్చిన గెస్టులందరూ రోస్ట్ అయినంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. గుసగుసలు మొదలయ్యాయి. కాళీ, సుబ్బు, సింహ బయటకు వెళ్ళిపోయారు. విక్రమ్ అందరి వైపు చూశాడు. కొంతమంది ఎగతాళిగా తనని చూస్తున్నట్లుగా అనిపించింది. సురేంద్ర, కొన్ని అనుకోని పరిస్థితుల్లో మా అబ్బాయి సిద్ధార్థ్కి మా చిన్న మేనకోడలు వైష్ణవినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాము అని చెప్పేసరికి ఒకరిద్దరు అంతేలే, అంత కష్టపడి పెంచుకొని ఒక రౌడీ వచ్చి బలవంతంగా తాళి కట్టేస్తే మీరు మాత్రం ఏం చేస్తారు అని పైకి అనేశారు ఎగతాళిగా. విక్రమ్ కోపంగా ఏదో చెప్పబోతుంటే సురేంద్ర, చూడండి, మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారో కానీ అతను రౌడీ అయినా మా అమ్మాయికి తాళి కట్టాడు. అతనితో వెళ్ళాలా వద్దా అనేది విశిష్ట ఇష్టానికే వదిలేసాము. అండ్ మేమంతా పెంపకానికి చాలా గర్వపడుతున్నాము. ఒక రౌడీ తాళి కట్టగానే తన భర్తగా నిర్ణయించుకున్నది మా విశిష్ట. అంతేకాదు, తను చెల్లిని సిద్ధార్థకిచ్చి పెళ్లి చేయాలనేదే తన ఆలోచన. వైష్ణవి, సిద్ధార్థ కూడా మా కోసం ఒప్పుకున్నారు. ఇంకా మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అనేసి పురోహితుడితో మీరు కానివ్వండి అన్నాడు. ఆయన మంత్రాలు మొదలు పెట్టగానే విశిష్ట బయటికి వెళ్ళింది. తను అప్పటికే పెళ్లి చీర మార్చేసి సింపుల్ శారీతో, మెడల తాళితో, కళ్యాణ తిలకంతో మాత్రమే ఉన్నది. వీర దగ్గరకు వచ్చింది. తను కాళీతో ఏదో మాట్లాడుతున్నాడు. వీరాని చూడగానే భయం వేస్తుంది, కానీ లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి, తప్పదు అనుకుంటుంది. వీర తనని చూస్తూ దగ్గరకు వచ్చి వెళ్దామా అని అడిగాడు చాలా నార్మల్గా. విశిష్ట తన వైపు చూడకుండా ఎటో చూస్తూ, మా చెల్లికి పెళ్ళి జరుగుతుంది అనగాని, ఓహో అదా వాడి బాధ అంటూ విశిష్ట చెయ్యి పట్టుకున్నాడు. విశిష్ట తన చెయ్యి నెమ్మదిగా విడిపించుకొని ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని అడిగింది. వీర, నీ కోసం 10 నిమిషాలు ఏం కర్మ, 10 సంవత్సరాలైనా ఓకే, వెళ్ళు అన్నాడు. విశిష్ట, మీరు రండి అన్నది. తను మాత్రం అస్సలు చూడడం లేదు వీర వైపు. నేనెందుకు అని అడిగాడు వీర సీరియస్గా. అది మా పేరెంట్స్ దగ్గర, మా బామ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం అన్నది లో వాయిస్తో. ఎందుకట అని అడిగాడు సేమ్ సీరియస్ ఫేస్తో. పెళ్ళైంది కదా అంటుంది విశిష్ట. చూడు విషి, నీకు ఆ రోజే చెప్పాను, నాకు ఇలాంటి తొక్కలో సెంటిమెంట్స్ ఇష్టం ఉండవు అని అన్నాడు చిరాగ్గా. సరే మీ ఇష్టం అంటూ లోపలికి వెళ్ళింది విశిష్ట. కొంచెం దూరంలో వీళ్ళిద్దరినీ గమనిస్తున్న సుబ్బు సింహతో, ఏంటోరా, నాకైతే తప్పపోయిన జింక పిల్ల సింహం గుహలోకి వచ్చిందని అనిపిస్తుంది అన్నాడు. మరి నాకేంటి ఇంకోలా అనిపిస్తుంది అంటాడు సింహ. ఇంకోలా అంటే ఆ సింహం కొన్ని రోజుల తర్వాత కుక్క పిల్లలా మారిపోయి ఆ జింక వెనకే వెళ్ళిపోతుందేమో అని అంటాడు. ఏ అక్కడ వీర, నో ఛాన్స్, చూసావుగా, జైల్లో అన్ని దెబ్బలు తిన్నా కానీ ఏమాత్రం తగ్గకుండా అంతమంది ముందు ధైర్యంగా తాళి కట్టాడు అని. కానీ ఆహా, ఇది ఇప్పటి పరిస్థితి, బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు. కానీ లోపల సిద్ధు వైషుకి తాళి కట్టాడు. అందరూ అక్షింతలు వేశారు. వాళ్ళిద్దరూ కిందికి వచ్చారు, ఎడమొహం పెడమొహం పెట్టుకొని. విశిష్ట వైషుని హక్ చేసుకొని, థ్యాంక్ యూ వైషు, నా కోసం నువ్వు అని ఏడ్చేసింది. వైషు ఏం మాట్లాడలేదు. విశిష్టాన్ని నెమ్మదిగా విడిపించుకొని దూరంగా జరిగింది. అందరికి అర్థమైంది వైషుకి జరిగింది అసలు ఇష్టం లేకపోవడమే కాదు, అందరి మీద కోపంగా కూడా ఉంది అని. విశిష్ట
సిద్ధుకి థ్యాంక్స్ అని చెప్పి విక్రమ్ గౌతమ్ కాళ్ళకి దండం పెట్టింది. ఇద్దరు తనని పైకి లేపారు. తర్వాత విశిష్ట, సురేంద్ర, సుచిత్ర, బామ్మ, తాతగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. తర్వాత గౌతమితో అమ్మ ఆయన వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తున్నాను అన్నది. బామ్మ తప్ప అందరూ ఒక్కసారిగా ఎక్కడికి అని అడిగారు. తనతో పాటు తనింటికి అన్నది విశిష్ట. సురేంద్ర గెస్టులందరితో మీరంతా భోజనాలకు వెళ్ళండి అని చెప్పడంతో చేసేది లేక నెమ్మదిగా కదిలారు. చూడు విషి, పెళ్ళికి నువ్వు ఇచ్చిన వాల్యూ ఓకే, బట్ అతనితో పంపడం కుదరదు అంటుంది సుచిత్ర. అవును కుదరదు అన్నాడు విక్రమ్ సీరియస్గా. గౌతమి విషి అయినా మంచి రోజు చూసుకొని అప్పుడు ఆలోచిస్తాం, అతన్ని వెళ్ళమని చెప్పు అన్నది. మంచి రోజు ఇంకా నా లైఫ్లో అన్నీ బ్యాడ్ డేసే అని మనసులో అనుకొని పైకి మాత్రం అమ్మ ఈరోజు మంచి రోజు అని కదా పెళ్ళి ఫిక్స్ చేశారు, మళ్ళీ మంచి రోజు ఏంటి అని అడిగింది. అందరూ విశిష్టాన్ని కన్విన్స్ చేసే పనిలో పడ్డారు. బయట వీరాకి అసహనం పెరిగిపోతుంది. కాళీతో ఏంట్రా 10 నిమిషాల్లో వస్తా అన్నది ఇంకా రాలేదు అన్నాడు చిరాగ్గా. నువ్వేగా అన్నావు 10 సంవత్సరాలైనా వెయిట్ చేస్తా అని కాళీ అనగానే వీర సీరియస్గా లుక్ ఇచ్చేసరికి సరే నువ్వు వెళ్ళు, దగ్గరుండి తెచ్చుకో మరి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కాళీ. వీరాకి కాలింది. ఇప్పుడు లోపలికి వెళ్తే ఫ్యామిలీ డ్రామా చూడాలి, నాకు విషయ్ తప్ప ఎవ్వరూ నచ్చలేదు. లోపల విశిష్ట ఎవ్వరు చెప్పినా ఒప్పుకోలేదు. ఫైనల్గా సురేంద్ర సరే మేము ఇంత చెప్పినా నువ్వు వినటం లేదంటే ఏదో బలమైన కారణం ఉంటుంది, కానీ నేను అత్త వస్తాము, అసలు అతని ఇల్లు పేరెంట్స్ అన్నీ చూడాలి, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు సీరియస్గా. విశిష్ట సరే అని తలూపింది. నేను వస్తాను అన్నది గౌతమి. ఇప్పుడు కాదు గౌతమి, ముందు మమ్మల్ని వెళ్ళని అన్నాడు సురేంద్ర. విక్రమ్ తన పిఏని పిలిచాడు. చెక్బుక్ తీసుకొని సైన్ చేసి విశిష్ట చేతికిచ్చాడు. విశిష్ట తీసుకోకుండా ఏం వద్దు నాన్న అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది. అందరూ తన వెనకే వెళ్ళారు. విశిష్ట వీర దగ్గరకు వచ్చి నిల్చోగానే తన బైక్ తీసి స్టార్ట్ చేశాడు. విశిష్ట తన వైపే చూస్తుంటే ఎక్కువ ఏంటి చూస్తున్నావు అని అడిగాడు. ఓయ్ అంటూ చిటిక వేసింది సుచిత్ర. ఏంటి అన్నట్లు సీరియస్ లుక్ ఇచ్చాడు వీర. మేము వస్తున్నాము, నీ బైక్ మీద నలుగురం పట్టం కాదు కానీ కారు తేలేదా అని అడిగింది సుచిత్ర. మీరంతా ఎక్కడికి, ఏం అవసరం లేదు అని వీర అనగానే చూడు నువ్వు నీ పాటికి తాళి కట్టిన భార్య అంటే ఊరుకున్నాం కదా, నీతో తన ఒక్కదాన్నే ఎలా పంపిస్తామనుకుంటున్నావని అడిగాడు సురేంద్ర. ఏంటయ్యా నువ్వు వచ్చేదెక్కడికి అంటూ బైక్ దిగాడు వీర. హలో ఇక్కడ మాట్లాడు, నువ్వు మమ్మల్ని రావద్దంటే విశిష్టాన్ని నీతో పంపడం కుదరదు అన్నది సుచిత్ర సూటిగా. వీర సుచిత్రాన్ని ఎగాదిగా చూశాడు. నీ చూపుకి భయపడే రకం కాదు ఈ సుచిత్ర అంది సుచిత్ర. నీ మాటలకి బెదిరే రకం కాదు ఈ వీర అంటాడు. సురేంద్ర వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. విషి నువ్వు మాతో కార్ ఎక్కువ అనగానే విశిష్ట మాట్లాడకుండా కార్ ఎక్కేసింది. సుచిత్ర వీర వైపు చూసి కళ్ళెగరేసి కార్ ఎక్కింది. వైషు అక్క సారీ, నిన్ను మా నుంచి దూరం చేసిన వీరాకి నిన్ను దూరం చేసి నీకు గుడ్ లైఫ్ ఇస్తాను అని అనుకుంటుంది మనసులో. సిద్ధు కూడా రేయ్ నా దేవతని నువ్వు తీసుకెళ్తూ ఈ రాక్షసిని నాకు అంటగట్టావు కదా, చెప్తారా నీ సంగతి అనుకుంటాడు మనసులో. బామ్మ కూడా అమ్మయ్య నేను అనుకున్నట్టు జరిగితే చాలు అనుకుంటుంది. గౌతమి విక్రమ్ మాత్రం కార్ దగ్గరకు వచ్చి విశిష్ట నుదుటిన ముద్దు పెట్టారు. గౌతమి ఫోన్ చేస్తూనే ఉండు అన్నది ఏడుస్తూ. విశిష్ట తలూపింది. వీర అందరినీ కోపంగా చూసి కాళీకి సైగ చేశాడు. తనెక్కగానే బైక్ స్టార్ట్ చేశాడు. కారు వాళ్ళ వెనకే ఫాలో అయింది. విశిష్ట సుచిత్ర భుజంపై తలవాల్చింది. ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ముందు వీర వర్షన్లో చూద్దాం. ఒకరోజు ఎప్పటిలాగే సూర్యబాబు కేమ్, బట్ మబ్బులు ఆల్సో అక్కడక్కడ వాన పడే సూచన కూడా ఉన్నది. వీర కాళీ ఏదో పని మీద బర్కత్పుర వెళ్ళారు. అక్కడ పని అయిపోయి రిటర్న్ అవుతున్నప్పుడు వీర మా తమ్ముడు చదివే కాలేజ్ ఇక్కడే, ఒకసారి తనని కలిసి ఎగ్జామ్ ఫీజుకి మనీ ఇచ్చేసి వస్తా అన్నాడు కాళీ. తొందరగా రా, నాకు వెయిట్ చేయడం అంటే చిరాకు అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. మరి సరే నువ్వు ఆ బేకరీలో వెయిట్ చేయి, నేను 15 గంటలో వస్తా అనేసి వెళ్ళిపోయాడు కాళీ. వీర అక్కడే ఉన్న బేకరీలోకి వెళ్ళాడు. ఆ బేకరీ తనకేమీ కొత్త కాదు, ఇదివరకు వెళ్ళాడు. అక్కడే మన విషి అండ్ ఫ్రెండ్స్ బిందు బర్త్డే సందర్భంగా పార్టీ చేసుకుంటున్నారు. అయితే వీర వెళ్ళి టేబుల్ మీద కాళ్ళు పెట్టి చైర్లో వెనక్కి వాలాడు. తన వెనక టేబుల్లో విషి అండ్ ఫ్రెండ్స్ కూర్చున్నారు. అందరూ వీర వెనుకున్నారు, సో తను కనపడే ఛాన్స్ లేదు. వాళ్ళంతా వాళ్ళ ఎంజాయ్లో ఉన్నారు. బేకరీ ఓనర్ వైపు చూసి వీర ఓ ఇట్రా బే అని పిలిచాడు.
అతనికి వీరా తెలుసు. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సదరు బేకరీ ఓనర్కి మనోడు చెంప మీద సైన్ చేశాడులే. అందుకే అతను యమ స్పీడ్గా వచ్చి అన్నా అన్నాడు అతి భయంతో. వీరా ఎక్స్ప్రైట్ అన్నాడు ఎప్పటిలాగే అదే ఫేజ్. అతను ఫ్రిడ్జ్లో నుండి తీసి వీరా చేతికిచ్చాడు. తను తాగుతుంటే బిందు కేక్ కట్ చేసింది. అందరూ అరుస్తూ చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే అని సాంగ్ సింగారు. అంతే. అసలు ఈ అరుపులు కేకలు మనోడికి చెడ్డ చిరాకు సుమి. దాంతో తను తాగి స్ప్రైట్ బాటిల్ విసిరి నేల మీద కొట్టాడు. అంతే. అవతల అందరూ ఏమైందా అని చూసేసరికి సీస పగిలి కనబడింది. బేకరీ బాబుకి విషయం అర్థమైంది. విశిష్ట వాళ్ళతో మేడం కొంచెం చిన్నగా ప్లీజ్ అన్నాడు. విశాల్ ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. బేకరీ బాబు వీరా వైపు భయంగా చూసి ఏం చెప్తే ఎక్కడ తంతాడో అని, అది మిగతా కస్టమర్లకి ఇబ్బంది కలగకూడదని అంటూ నీళ్లు నమిలాడు. నటాషా హలో, ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళని దొబ్బేమను, మేమైతే ఇలాగే చేస్తాం అన్నది కోపంగా. విశాల్ బిందు అవును అన్నారు ఒకేసారి. వీరాకి కోపం పీక్సికొచ్చి పైకి లేవబోయాడు. అంతే. మన విశిష్ట తన గొంతు పని చెప్పింది. అలా అంటే ఎలా? ఇది పబ్లిక్ ప్లేస్. కొంతమందికి మన ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటూ తన వెనకే ఉన్న వీరా వైపు తిరిగింది. బట్ వీరా అటువైపు తిరిగి ఉండటం వలన తను కనబడడం లేదు. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి అన్నది స్వీట్ వాయిస్తో. వీరా ఏం మాట్లాడలేదు. పైకి లేవబోయినవాడు కూర్చున్నాడు. బిందు వెంటనే విషి, నువ్వెందుకే అనవసరంగా సారీ చెప్పడం, అసలు మనం ఏం చేశామని అన్నది కోపంగా. విశాల్ రవి అవును అన్నారు. విశిష్ట నవ్వుతూ సరే తినడం పూర్తి చేసి వెళ్దామనగానే నటాషా నువ్వు మారవే అంటూ నవ్వేసింది. అందరూ ఫాస్ట్గా తినేసి బిల్ పే చేసి బయటకు వెళ్తుంటే విశిష్ట చున్నీకి ఉన్న చిన్న చిన్న బాల్స్ వీరా కూర్చున్న చైర్లో ఇరుక్కున్నాయి. దాంతో తను చున్నీ కూడా ఇరుక్కుపోయింది. విశిష్ట వీరాకి దగ్గరగా వచ్చింది. తను లాగుతుంటే రాలేదు. వీరాకి ఒక ఆడపిల్లని అంత దగ్గరగా చూసేసరికి ముందు ఏ ఫీలింగ్ కలగలేదు. తర్వాత బిందు బయట నుంచి విషీరా అంటూ కేక వేసింది. విశిష్ట తన చున్నీ తీసే ప్రయత్నంలో వీరా కొంచెం కూడా హెల్ప్ చేయలేదు సరికాదా, అసలు తన వైపు కూడా సరిగా చూడటం లేదు. విశిష్టాన్ని చున్నీ లాగుతూ ఫోర్స్గా పైకి లేచేసరికి వెనుక నుండి నటాషా హడావిడిగా విశిష్టాన్ని తోసేసింది. తను వెళ్ళి వీరా మీద పడింది. అంతే. మనోడికి కోపం వచ్చింది. లాగిపెట్టి ఒక్కటిద్దామని తన వైపు చూశాడు, కానీ ఎందుకో కొట్టలేకపోయాడు. సారీ అండి అంటూ చిన్న తీసుకొని వెళ్ళిపోయింది విశిష్ట. తను కనీసం వీరా వైపు కూడా చూడలేదు. నటాషా అక్కడ టేబుల్లో ఉన్న తన పర్సు తీసుకొని విశిష్ట వెనక్కి వచ్చి సారీ యార్ చూడలేదు అన్నది. విశిష్ట నవ్వుతూ ఇట్స్ ఓకే అన్నది. వీరా మాత్రం విసుగ్గా పైకి లేచి బయటకు వెళ్ళాడు. ఈ కాలిగాడు ఇంకా రాలేదు అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు. వాన మొదలైంది. తనకి వాన కూడా చిరాకే. కొంచెం దూరంలో విశిష్ట వానలో తడుస్తూ అరుస్తుంది. బిందు నటాషా కారులో నుంచి విషి రావే, ఎందుకలా తడుస్తున్నావు అని అడుగుతుంటే వానంటే నాకు చాలా ఇష్టం, మీకు తెలుసా, ఆకాశంలో ఎవరో ఎందుకో హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందుకే చిన్న వాన పడుతుంది అన్నది తన చేతులతో వాన చినుకులని ఎగరేస్తూ. వీరా విశిష్టాన్ని అలాగే కన్నర్పకుండా చూస్తున్నాడు. తెల్లని చుడిదార్లో జలకన్యల వానలో తడుస్తూ ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా తన దగ్గరే ఉన్నట్లుగా కేరింతలు కొడుతుంటే ఏంటి పిల్ల, నేను బాటిల్ విసిరేస్తే తనే సారీ చెప్పింది, పొరపాటున నా మీద పడి సారీ చెప్పింది, ఎందుకు నాకు ఆ అమ్మాయిని చూడాలని అనిపిస్తుంది అనుకుంటూ చూపు తిప్పకుండా విశిష్టానే చూస్తున్నాడు. కాళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీరాతో చిన్నవాణిగా వెళ్దామా అని అడిగాడు. అబ్బే, మనోడు చూపు తిప్పడం లేదు. కాళీ వీర ఎటు చూస్తున్నాడా అని చూసేసరికి విశిష్ట కనబడింది. కాళీకి ముందే షాకే. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వీరాతోనే ఉన్నాడు. ఏనాడు వీర ఆడపిల్లల వైపు చూడలేదు సరికాదా, వాళ్ళని చూసినా కూడా పెద్దగా పట్టించుకోడు. విశిష్ట ఆడటం ఆపేసి కార్ ఎక్కింది. కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోతుంటే వీర సడన్గా ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేశాడు. కార్ వెళ్ళిపోయింది. తన బండి మాత్రం స్టార్ట్ అవ్వలేదు. వీర కోపంగా దిగి బైక్ని ఒక్క తన్ను తన్నాడు. కాళీ తల గోక్కుంటూ వీరా అని పిలిచాడు. వీర ఆటోని పిలిచి ఎక్కేశాడు. కాళీ బైక్ తీసి స్టార్ట్ చేశాడు. ఆటో వెనకే వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక వీర లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కాళీ తన వెనకే వచ్చి ఏమైంది వీరా, ఎవరు ఆ అమ్మాయి అని అడిగాడు కంగారుగా. వీరా అన్నాడు. నీకు తెలుసా, అదే ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు కాళీ. అంటాడు వీర. మరి ఎందుకు తనని చూస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా కాళీ.
చిట్టి అని కేక వేశాడు వీర. చిట్టి వచ్చి వీర షూస్ విప్పాడు. కాళీ వీర పక్కనే కూర్చొని నిన్నే ఎందుకు తనని చూసావు అని అడిగాడు. తెలీద్ బే అన్నాడు వీర చిరాగ్గా. నచ్చిందా అని అడిగాడు ఇంకా ఆశ్చర్యంగా. అంటే అని అడిగాడు కాళీ వైపు తీక్షణంగా చూస్తూ. అది మరి ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే అదేనా అని అడిగాడు కాళీ ఉత్సాహంగా. లవ్ అంటే అని అడిగాడు చాలా చాలా నార్మల్గా వీర. చిటి వేడి వేడి టీ తీసుకురా అని కాళీ అనగానే వీర నాకు ఇది బీర్ తీసుకురా అంటాడు. అది కాదు ఆ అమ్మాయిని ఎందుకు చూసావు అని అడిగాడు కాళీ మళ్ళీ. ఎదురుగా వానలో ఎగురుతుంటే చూశాను అంటాడు వీర. అయితే నార్మల్గా చూసా అంటావు అంతేనా అని కాళీ అనగానే రేయ్ నువ్వు దొబ్బైన బుర్ర తినమాకు అంటూ లేచి వెళ్ళిపోయాడు వీర. కాళీ ఇంకా వీడు తేడాగా చూస్తుంటే లవ్ అనుకున్నా ఆయన లవ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఏమనాలి వీడిని అనుకుంటాడు కాళీ. వారం తర్వాత ఆ రోజు హోలీ పండుగ. వీర కాళీ సుబ్బు సింహ నలుగురు త్రినాథ్ ఇంటి దగ్గరకు వచ్చారు. అయితే ఆ పక్కనే ఉన్న ఇన్స్టిట్యూట్లో మన విషి పాప ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది. నటాషా బిందు కూడా. వీర త్రినాథ్లు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. త్రినాథ్ ఏదో చెప్తుంటే వీర సీరియస్గా వింటున్నాడు. విశిష్ట వాళ్ళు ఇన్స్టిట్యూట్లో నుండి బయటికి రాగానే కొందరు లఫంగి వెధవలు బైక్స్ మీద వెళ్తూ విశిష్ట వాళ్ళ మీద కలర్ వాటర్ స్ప్రే చేశారు. అంతే నటాషా బిందు రే నీ అయ్యా అంటూ పెద్దగా అరిచారు. ఆ అరుపులు వీర వాళ్ళకి వినబడి చూసేసరికి ఆ లఫంగి వెధవలు హే అంటూ అరుచుకుంటూ వీర ముందు నుంచే వెళ్ళారు. వీర వెనక్కి చూసేసరికి విశిష్ట తన డ్రెస్ చూసుకుంటూ బాధగా కనబడింది. నటాషా బిందు చెత్త వెధవలు మేనేజ్ లేదు అన్నారు. మన టైం బ్యాడ్ ఏం చేస్తాం అంటూ తను కార్ దగ్గరకు వచ్చింది విశిష్ట. ఈలోపు ఎవరో ఫ్రెండ్ వచ్చి విషి డిజైన్స్ చూడు నీకు నచ్చితే వీటిని ఇంప్లిమెంట్ చేద్దాం అన్నది. అరే ఎందుకు మళ్ళీ మార్చడం నటాషా వేసిన డిజైన్స్ కూడా బాగున్నాయి అవే ఫైనల్ చేయి. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు. వీర కోపంగా అప్పటికే తన ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేసి ఆ పోకిరీల వెనుక వెళ్ళాడు. వాళ్ళు ఒక చోట ఆగి వాటర్ తాగుతూ నవ్వుకుంటున్నారు. వీర వచ్చి బండాపి వాళ్ళ పక్కనే నిల్చున్నాడు కామ్గా. అయితే తన వెనుకే కాళీ సుబ్బు సింహ కూడా త్రిబుల్స్ వచ్చారు. అందులో ఒకడు ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి విశిష్ట. ఏముందిరా అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. నేను స్ప్రే చేశాక కూడా ఏమీ అనలేదు. ఈసారి తను దొరకాలి అంటూ వెకిలిగా నవ్వాడు. ఇంకో లఫంగి నాకైతే బ్లాక్ చుడిదార్ నచ్చింది అంటే నటాషా. మొదటి లఫంగి ఏహే నాకైతే ఆ ఎల్లో చుడిదార్ అయితే పిచ్చి పిచ్చిగా అని ఇంకా మాట పూర్తి కూడా రాలేదు పిచ్చి సన్నాస్కి. కాళీ వీర వైపు చూస్తూ ఇప్పుడు వీడి రియాక్షన్ ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. సుబ్బు సింహాలకి మ్యాటర్ తెలియక వీర వాళ్ళ వెనుక ఎందుకు వచ్చాడని చూస్తున్నారు. వీర ఎవడైతే విశిష్ట నచ్చింది అన్నాడో వాడి దగ్గరకు వెళ్ళి సడన్గా ముక్కు మీద ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ ఫోర్స్కి వాడు తాగి వాటర్ బాటిల్ నోట్లోకి దూరిపోయింది. వాడేమో వెనక్కి పడ్డాడు. వాడి ఫ్రెండ్స్ మిగతా అవలాగాలు ముందు షాక్ అయి వీర మీదికి వచ్చారు. వీర వాళ్ళని తోశాడు బలంగా. కానీ ఆ మొదటి లఫంగి గాన్ని మాత్రం ఓ రేంజ్లో వాయ తీశాడు. పాపం వాడి ముక్క అయితే 3 ముక్కలైంది. సుబ్బు కాలితో రే ఎందుకు వీర వాళ్ళని అలా కొడుతున్నాడు ఏమైంది అసలు నాకు అర్థం కాలేదు అని అడిగాడు అయోమయంగా. సింహ నాది సేమ్ క్వశ్చన్ తెలుగులో అనగానే కాళీ ఆగండి హే అని వీరతో ఇంకా కొట్టకు ముక్కు చూడు నీ దెబ్బకి ముక్కలైంది అంటూ వారిని పైకి లేపాడు. మిగతా వాళ్ళు జంప్ జిల్లాని. వీర అక్కడే ఉన్న పార్కు గోడ మీద ఎక్కి ఇట్రా బే అంటూ చిటికీశాడు. వాడు మెల్లగా వచ్చి ఏంటి అన్నట్లు చూశాడు. ఇంకోసారి చుట్టుపక్కల చూశాను నా కొడక ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తా ఇంక పో అన్నాడు సీరియస్గా. వాడు పడతా లేస్తా వెళ్ళిపోయాడు. కాళీ కూడా గోడ ఎక్కి ఇది కన్ఫామ్గా లవ్ వీరా అన్నాడు. వీర కాళీని సీరియస్గా చూసి గోడ మీద నుంచి తోశాడు. కాళీ టప్పీమని కింద పడ్డాడు. సుబ్బు సింహ వచ్చి తనని పైకి లేపారు. కాళీ విదిలిస్తూ నువ్వు నాకు అర్థం కావురో అనుకుంటాడు మనసులో. వీర తను దూకి వేలు చూపించి లవ్వలేదు ఏం లేదు ఆ అమ్మాయి నాది అంటూ తన ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సింహ అసలు ఏమైంది అని అడిగాడు. నాకు తెలియదురా అయ్యా ఆ మధ్య మా తమ్ముడి కాలేజీ ఫీజు కట్టి వస్తా నువ్వు బేకరీలో ఉండు అని వీరాకి చెప్పి వెళ్ళా అంతే. ఏమైందో తెలియదు. నేను వచ్చేసరికి మనోడు ఆ పిల్లని చూస్తూ నిల్చున్నాడు అని చెప్తుంటే ఏ పిల్లనరా అని అడిగాడు సుబ్బు.
సింహ సుబ్బు నెత్తిన ఒక్కటి పీకి అదేరా ఇందాక ఈ పోరగాళ్ళు కలర్ వాటర్ పోసారే ఎల్లో డ్రెస్ పోరి అన్నాడు. సుబ్బు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ ఓహో ఆ పిల్ల అయితే బేకరీలో ఏం జరిగిందో నువ్వు వీరని అడగలేదా అన్నాడు కాళీతో. అడిగారా అయ్యా, వాడు చెప్పడని తెలిసి కూడా అడిగా అనగానే సింహ ఇంకేంటి నువ్వు అడిగేది, తను చెప్పేది నేను చెప్తా చూడు. మనోడుగా పోరిని బేకరీలో చూసినాడు, నచ్చినట్టు ఉంటుంది, అయితే లవ్ చేస్తున్నాడని తనకి తెలీదు అన్నాడు చేతులు పైకి లేపి వదిలిస్తూ. అదే కదా, వీడు ఆడపిల్లని చూడడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అంటాడు కాళీ. టైం బాబు టైము, వాడికి పెళ్ళి టైము తీసుకొచ్చేసింది అంటాడు సుబ్బు. ఎహే ఊరుకోరబాయ్, గాడేమో ఇష్క అంటుంటే నువ్వు పెళ్లి వరకు వెళ్ళిపోయావు అంటాడు సింహ. అసలు ఇవన్నీ కాదురా, నాకెందుకో తేడా కొడుతుంది. వీరకి ఏమీ నచ్చవు, నచ్చితే వదలడు. ఆ రోజు చూసాంగా, సేట్ ఎవరితో హోటల్లో గడిపితే ఆ మేనేజర్ సహాయంతో ఫోటో తీసి బెదిరించి మరీ వాళ్ళ ప్యాలెస్ లాక్కున్నాడు. అయితే ఏమంటావు, ఆ పిల్లని ఎత్తుకొస్తాడంటావా అంటాడు సుబ్బు. అదే చూడాలి. సరే పదండి, మళ్ళీ లేట్గా వెళ్తే అదో గొడవ అన్నాడు కాళీ. ముగ్గురు బైక్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీర 2 సార్లు ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి విశిష్ట గురించి ఎంక్వైరీ చేస్తే ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. తను ఇది విషయం, నా ఫీలింగ్స్ ఇవి అంటే హెల్ప్ చేయడానికి కాళీ సుబ్బు సింహ రెడీనే. వీర అసలు ఏం చెప్పలేదు, కానీ తన మనసులో విశిష్ట రూపం ముఖ్యంగా వానలు తడిసినప్పుడు, తన మీద పడ్డప్పుడు, తాకినప్పుడు, గుర్తొచ్చినప్పుడు మాత్రం పిల్లోడు బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. మరి అవ్వకుండా ఎట్లా ఉంటాడు? అంత అందం మంచితనం రెండూ చూశాక. కాకపోతే విశిష్ట మంచితనం తనకి కొత్తగా అనిపించింది. ఆ తర్వాత వీర కాళీ విశిష్ట వాళ్ళు వైజాగ్ టూర్ వెళ్ళినప్పుడే త్రినాథ్ కూడా వీరాకి కొన్ని డైమండ్స్ ఇచ్చి వైజాగ్ పోర్ట్లో అతనికి ఇమ్మని చెప్పాడు. వీర కాళీ ఇద్దరు కారులో బయలుదేరారు. దారిలో లంచ్ కని ఒక దాబా దగ్గర ఆగారు. తినే టైంలో అక్కడ టీవీ ఆన్ చేసి ఉన్నది. వీళ్ళు లంచ్ చేస్తూ ఉంటే న్యూస్ ఛానల్లో హైదరాబాద్లో జరిగిన ఫ్యాషన్ పరేడ్ విన్నర్ మాట్లాడుతుంది. తను డ్రెస్ని డిజైన్ చేసిన విశిష్టాన్ని స్టేజ్ మీద హక్ చేసుకుంటుంది ఆ మోడల్ పాప. అంతే, వీరా సడన్గా తనని చూసేసరికి మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. చూసే కాళీకి మాత్రం అది ఆనందమా షాకా అని అర్థం అవ్వడానికి 2 నిమిషాలు పట్టింది. లైట్గా షాక్, దాంట్లో ఆనందము కలిపాడు. కానీ సార్ పాపం నవ్వడానికి జర ఆలోచిస్తాడేమో. ఈలోపు ఎవరో ఛానల్ చేంజ్ చేశారు. రే ఎవడ్రా అని అరిచాడు వీర. అందరూ అదిరిపడ్డారు ఆ అరుపుకి. దాబా ఓనర్ వచ్చి ఎందుకలా అరిచావు అని అడిగాడు కంగారుగా. బాబు మీ టీవీ రిమోట్ ఏది అని అడిగాడు కాళీ. అతను తన చేతిలో రిమోట్ చూపిస్తూ ఏ అని అడిగాడు. వీర వెంటనే అది తీసుకొని బ్యాక్ ప్రెస్ చేశాడు. ఇంకేదో న్యూస్ వస్తుంది. వీర కోపంగా ఆ రిమోట్ విరగొట్టాడు. ఆ ఓనర్ ఇదేంటయ్యా రిమోట్ ఇలా విరగొట్టావంటూ అడిగాడు కోపంగా. మరి చూస్తుంటే ఛానల్ ఎందుకు మార్చావు అని అడిగాడు నవ్వాపుకుంటూ కాళీ. ఇది మరీ బాగుంది, నా టీవీ నా రిమోట్ నా ఇష్టం అన్నాడు అతను చిరాక. టీవీ నీదే రిమోట్ నీదే, కానీ అందులో వచ్చిన పిల్ల నాది అంటూ వెళ్ళిపోయాడు వీర. అతనికి ఏం అర్థం కాలేదు. తల గూక్కుంటూ కాళీతో ఏంటయ్యా అతని కోపం అని అడిగాడు. అదేదో నీకెందుకు కానీ నీ రిమోట్కి కలిపి తీసుకో అంటూ బిల్ పే చేసి వెళ్ళిపోయాడు. దారిలో వీర సీరియస్గా డ్రైవ్ చేస్తుంటే కాళీ వీరా అని పిలిచాడు. మనోడు అన్నాడు. నీకు కోపం రాదంటే నేను కొన్ని విషయాలు అడగనా అంటాడు కాళీ. అంటాడు వీర. అసలు అమ్మాయిని ఎక్కడ చూసావని అడిగాడు కాళీ. బేకరీలో ఆ రోజే. అంటే వాన పడుతున్నప్పుడు నేను వచ్చాను అప్పుడా? లోపల నా మీద పడ్డప్పుడు. కాళీ కళ్ళెగరేస్తూ అబ్బో అనుకొని నువ్వేమనలేదా అని అడుగుతాడు. వీర సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కోపం వచ్చింది, కొట్టాలని అనుకున్నా కానీ కొట్టలేకపోయా అని చెప్తాడు. ఓహో, అయితే ఆ అమ్మాయి నీకు నచ్చింది, అందుకే బయట ఆ అమ్మాయినే చూస్తున్నావు అనకని వీర కోపంగా చూసేసరికి అరే అన్నింటికీ కోపం అయితే ఎలా వీరా? నేను చెప్పేది కరెక్టో కాదో తెలియదు, కానీ ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డావు, అందుకే ఆ పోకిరి గాలని కొట్టావు, తనని కామెంట్ చేశాడనిక అతన్ని బాగా తన్నావు అనగానే వీర ఏం మాట్లాడలేదు, సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. సరేరా, పాయింట్కి వస్తా. ఆ అమ్మాయి అంటే నీకెంత ఇష్టమో ఇందాక దాబాలోనే అర్థమైంది. ఆ అమ్మాయిని చూస్తే బాగా చదువుకున్న అమ్మాయి, ఫుల్ సౌండ్ పార్టీ పిల్లలా ఉంది. తనకి ఇబ్బంది కలిగించినా కూడా కోపం రాలేదు ఆ లఫింగి గాళ్ళ మీద. దీన్ని బట్టి చూస్తే చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది అనగానే వీర ఆ పిల్లకి ఉన్న లక్షణాల గురించి నాకెందుకు చెప్తున్నావు, అందుకు పూర్తి భిన్నంగా ఉన్నా అని గుర్తు చేయడానికా అని అడిగాడు.
ఛా! అదేం లేదు. కాకపోతే నువ్వు ముందు ఆ విషయంలో ఒక కరెక్ట్ ఒపీనియన్‌కి రా. అంటే? అని అడిగాడు వీర విసుగ్గా. ఇలాంటి విసుగులు, చిరాకులు పక్కన పెట్టు. ఆ అమ్మాయి అంటే నీకిష్టమా? ప్రేమ తేల్చుకో. ఆ తర్వాత ఆ అమ్మాయికి నీ మనసులో మాట చెప్పు. అదేరా ఎలా చెప్పను? అంటాడు వీర. చూసావా? నీకు ప్రేమ కాబట్టి ఎలా చెప్పాలి అని దాకా వచ్చావు. సరే, వైజాగ్ నుంచి వచ్చాక తనని గట్టిగా వెతుకుదాము. అప్పుడు ఆలోచిద్దాం సరేనా? అని ఖాళీ అనగానే సరే అంటూ కార్ ఫాస్ట్గా పెంచాడు వీర. వైజాగ్ వెళ్ళాక డైమండ్స్ తీసుకుని అతను ప్లేస్ మార్చి లంబాసింగి రమ్మన్నాడు. అయితే వీరాకి కాల్ రావడంతో కార్లో తనకి సిగ్నల్స్ రాక కార్ దిగి పక్కకు వెళ్ళి మాట్లాడుతుంటే ఆ టైంకి ఆ కార్కి యాక్సిడెంట్ అయింది. వీరా కాల్ మాట్లాడి వాష్రూమ్కి వెళ్ళి తీరిగ్గా వచ్చేసరికి కారులోనే ఉన్న కాలికి దెబ్బలు తగిలాయి. అయితే విశిష్ట ముందుకొచ్చి కాలికి చున్ని కట్టడం చూశాడు. సరే చూద్దాం ఏం చేస్తారో అని అక్కడే ఆగాడు. అటు తర్వాత కాలిని హాస్పిటల్లో చేర్చాక తను వెళ్ళేసరికి విశిష్ట రిసెప్షన్లో అమౌంట్ పే చేస్తుంది. తర్వాత కాలికి ఆపరేషన్ జరుగుతుంటే అక్కడే కూర్చుంది. వీర తన వెనకే కూర్చొని తనని గమనిస్తూనే ఉన్నాడు. కాలికి యాక్సిడెంట్ అవ్వడం వీరాకి కొంచెం కూడా బాధ కలిగించలేదు. ఈ పిల్ల నేను అనుకున్న దానికంటే తింగరి పిల్లలా ఉన్నదే. ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం 30,000 కట్టేసింది. పావుగంట తర్వాత రిసెప్షనిస్టు మిస్ విశిష్ట అని పిలిచింది. అప్పుడు విన్నాడు తన పూర్తి పేరు. ఓహో, విషి అంటే విశిష్టానా? అటు తర్వాత విశిష్ట లోపలికి వెళ్ళి కాళీని చూసి రాగానే ఫిక్స్ అయ్యాడు. అప్పుడే ప్రపోజ్ చేయాలని. అందుకే అక్కడే ప్రపోజ్ చేశాడు. తను భయపడి వెళ్ళగానే తను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. మళ్ళీ తన వెనకే వెళ్ళి తనని చూస్తూ గడిపాడు. అందుకే ఫొటోస్లో కనిపించాడు. తను కూడా ఫోటోలు తీశాడు. అంతేకాదు వాళ్ళని ఫాలో అయ్యి నెక్స్ట్ డే అంతేకాదు ఆ రోజు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళుండే గెస్ట్ హౌస్ చూశాడు. వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి డీటెయిల్స్ అడిగాడు, ముఖ్యంగా విశిష్ట గురించి. ఆ వాచ్మెన్ అంతకన్నా ఓవర్ చేస్తూ నెక్స్ట్ డే విశిష్ట డ్యాన్స్ చేస్తుంటే ఫొటోస్ తీశాడు. ఎవరూ గమనించలేదు. ఆ రోజు ఈవినింగ్ వీర మళ్ళీ వేస్తే అవి ఇచ్చాడు. డబ్బులు ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ వీర వాచ్మెన్ చెంప పగిలిగొట్టి ఆ ఫొటోస్ తన ఫోన్లోకి సెండ్ చేసుకొని వాచ్మెన్ ఫోన్లో డిలీట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రెస్టారెంట్కి వచ్చి విశిష్టతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడే డైమండ్స్ తీసుకున్న వ్యక్తి పోలీసులకి దొరికాడు అని మెసేజ్ వచ్చింది. అందుకే విశాల్ పోలీసులకి ఫోన్ చేయగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఖాళీ ఒక వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యాక ఇద్దరు హైదరాబాద్ వచ్చాక వీర అసలు సంగతి చెప్పాడు. తనని సేవ్ చేసింది విశిష్ట అని. అంతే, ఖాళీకి విశిష్ట అంటే చెప్పలేని అభిమానం వచ్చేసింది. వీర తన విశిష్టకి ప్రపోజ్ చేసిన విషయమో చెప్పాడు. అది విని కాళీ, సుబ్బు, సింహ ఆశ్చర్యంగా చూశారు. ఏంటా చూపు అని అడిగాడు ముగ్గురిని సీరియస్గా. అంటే నువ్వు ప్రపోజ్ చేశానని అనుకుంటున్నావా అని అడిగాడు సుబ్బు. వీర పైనుంచి కిందికి ఓ లుక్ ఇచ్చాడు. అవునరా, నువ్వు నీ ప్రేమ గురించి తనకి అలా చెప్పడం నాకు నచ్చలేదు అన్నాడు కాళీ. ఓహో అలాగా, నాకు అలా చెప్పడమే వచ్చు అంటూ సీరియస్గా చూశాడు వీర. సుబ్బు, సింహ బయటికి వచ్చి నవ్వుకున్నారు. ఆ అమ్మాయి వీరాని ఎప్పటికీ లవ్ చేయదు అన్నాడు సుబ్బు. చూద్దామన్నాడు సింహ. అటు తర్వాత రవి ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళాడు ఒకరోజు. వీర, కాళీ, సింహ బయట వెయిట్ చేస్తుంటే సుబ్బు లోపలికి వెళ్ళి విశిష్ట గురించి డీటెయిల్స్ తెలుసుకొచ్చాడు. అయితే వైజాగ్ నుంచి వచ్చాక విశిష్ట వీర గురించి ఆలోచించడం తగ్గించింది. ఇంకా ఈవినింగ్ కాలేజ్ నుండి బయటకు వచ్చేసరికి తన కార్కి అడ్డంగా తన బైక్ని ఆపాడు వీర. విశిష్ట కార్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. కోపంగా దిగి ఎవడ్రా నువ్వు అంటూ వీర మీదికి వచ్చాడు. సింహ డ్రైవర్ బాబుని పక్కకి లాక్కెళ్ళాడు. విశిష్ట కార్ దిగి వీరాని చూసి షాక్ అయింది. అదేంటి విషి, వైజాగ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నా ఇప్పుడు కనబడ్డావు అని అడిగాడు వీర. ఇంకా నెక్స్ట్ విశిష్ట కోణంలో ఏం జరిగిందో చూద్దాం. విశిష్ట వైజాగ్ నుంచి వచ్చాక వీర గురించి కొంత మర్చిపోవడం, ఆ తర్వాత ఇంట్లో అందరూ విమో అంకుల్కి దొరకడం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. అయితే ఒకరోజు వీర విశిష్ట కారుకి అడ్డంగా బైక్ ఆపుతాడు. కోపంతో కారులో నుండి డ్రైవర్ దిగి వీర మీదికి రాబోతుంటే సింహ అతన్ని పక్కకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీరాని చూసి విశిష్ట భయపడుతూ కారులో నుండి కిందికి దిగింది. ఏంటి విషి, అంత భయం వేస్తుందా నన్ను చూస్తుంటే అని అడిగాడు సీన్ మాడిపోయిన పెనం మొహంతోనే. చూడండి, మీరు అలా చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నాకు మీ మీద లవ్ కలగదు. ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయకండి. మా డ్రైవర్ని వదలండి ప్లీజ్ అన్నది కళ్ళు వెంబట నీళ్లతో. ఏయ్ ముందు ఏడు పాపు, నాకు చిరాకు.
సరే నువ్వు నాకు నచ్చావు. అదేంటో ప్రేమ అంటగా మా కాళీగాడు అంటున్నాడు. నాకెందుకో నువ్వు బాగా గుర్తొస్తున్నావు. నాకు నిన్నే ఎప్పుడు చూడాలనిపిస్తుంది అంటూ సిగరెట్ వెలిగించాడు. విశిష్ట వీర వైపు భయంగా చూసింది. బ్లాక్ జీన్స్, లైట్ గ్రీన్ కలర్ షర్ట్, షేవింగ్ లేదు. కళ్ళు మాత్రం కోపంగానో విసుగ్గానో చూస్తుంటాయి. వీర పొగ వదులుతూ, చూడు విషి, నువ్వు నన్ను ఎలా చూసినా నా గెటప్ మారదు, నా ప్రవర్తన మారదు. నా గురించి నీకేం తెలియదు కదా, నేనే చెప్తా అంటుండగా ఈలోపు బైక్ మీద కాలేజ్ నుండి బయటకు వచ్చిన రవి, విశాల్, వీరాని చూసి అటువైపు వచ్చారు. బిందు, నటాషా కూడా వెనక్కి వచ్చారు. రవి బైక్ ఆపి దిగి వీరా వైపు వచ్చి కోపంగా నువ్వు వీరా కదా అన్నాడు. నటాషా, బిందు ఇద్దరు విశిష్టాన్ని ఆర్ యు ఓకే అని అడిగారు. వీరా అసలు రవి వైపు చూడకపోగా బిందుతో, పిల్ల, నా విషయం నా దగ్గర సేఫే, నువ్వేమీ పరిశాన్ అవ్వకో అన్నాడు. రవి, నువ్వే తనని ఇబ్బంది పెడుతూ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు అంటూ వీరాని తోసేశాడు. ఏంట్రా వీరగానే తోస్తావా, నా మీద చేయి పడితే నాకు సంఖ్య తిరుగుతుంది అంటూ సిగరెట్ అవతల పారేసి రవి షర్ట్ పట్టుకొని దగ్గరికి లాగి తన తలతో రవి నెత్తి మీద ఒక్కటిచ్చాడు. రవికి తల దిమ్మెక్కేసింది. అది చూసి విశాల్ తన ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, రేయ్, మన వాళ్ళందరినీ తీసుకురా, ఇక్కడ ఎవడో రౌడీ రాస్కల్ విశిష్టాన్ని ఏడిపిస్తూ రవిని కొడుతున్నాడు అనగానే సింహ వచ్చి, వీరా వెళ్ళిపోదాం, స్టూడెంట్స్ పోరగాలంటే మస్తు మంది రావచ్చు అంటూ చేయి పట్టుకొని లాగాడు. వీరా, ఆగుబే, ఇక్కడ ఉన్నది వీరా, ఎవడికి భయపడ్డు అంటూ విశిష్ట వైపు చూస్తూ, ఒక్కొక్కడికి బెండ్ తీస్తా రాని అనేసి విశిష్ట వైపు చూసి, విషి, నేనేమి రౌడీని కాను, నాకు చదువు లేదు, 10వ తరగతి తప్ప, కాకపోతే డైమండ్స్లో చీలా చేయడంలో కింగ్ని, ఇల్లు సైట్స్ నచ్చాయనుకో కబ్జా చేస్తా అంటూ కళ్ళెగిరేశాడు. రవి తల విదిలిస్తూ, రే, నిజమైన సెలబ్రిటీ ఆటోబయోగ్రఫీనా తెగ చెప్తున్నావు అన్నాడు. చూడండి వీరా గారు, మీరు వెళ్ళండి ప్లీజ్, ఆ డ్రైవర్ని వదలండి అని విశిష్ట అనగానే ఈలోపు కాలేజ్లో నుండి అంటూ ఫాలో అంటూ ఒక 20 మంది కాలేజీ పిల్లకాయలు క్రికెట్ బ్యాట్స్ పట్టుకొని వచ్చేశారు. ఎక్కడి నుంచో కాళీ, సుబ్బు వచ్చారు. వీర, సింహ నలుగురు కలిసి అందరినీ 6 నిమిషాల్లో ఉత్తికి ఆరేశారు. సింహ అయితే విశాల్ని పట్టుకొని, ఏరా బక్కనాయాలా, నువ్వే కదా కాల్ చేసి పిలిచినావు వీళ్ళందరినీ అంటూ ముక్కు మీద ఒక్కటి పీకాడు. విశాల్ ముక్కు నుంచి బ్లడ్ బరబరా కారింది. బిందు అయితే బక్క చిక్కిపోయింది. వీర తమ వైపే రావడం చూసి విశిష్ట కన్నా భయంగా వణికిపోయింది. వీర కాలర్ వెనక్కి నెట్టుకొని, ఏ విషి, ఇంకా ఎవరైనా ఉంటే పిలు అన్నాడు సీరియస్గా. విశిష్ట తమ ఫ్రెండ్స్ అందరూ అలా తన్నులు తినడం చూసి చాలా బాధపడిపోయి, ప్లీజ్ అండి వాళ్ళందరినీ వదిలేయండి అన్నది. విషి, నేను కొట్టానా, వాళ్ళే వచ్చారు, నువ్వు చూసావుగా అంటూ విషి వెనుక దాక్కున్న బిందుతో, ఏ అమ్మాయి, అంతేనా, నేను చెప్పింది కరెక్టేనా అని అడిగాడు. బిందు హాహా అంటూ నీళ్లు నమిలింది. వీరా, సరే విషి, నేనైతే చెప్పేశా, నాకు నువ్వు కావాలి, కాళీగాడు అన్నాడు పెళ్ళైతే నువ్వు నాతో ఉంటావు అని చెప్పాడు, కాబట్టి నీకు వారం టైము, తర్వాత మళ్ళీ వస్తా, నీ అభిప్రాయం చెప్పు అంటూ రవి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. తన బైక్ స్టార్ట్ చేశాడు. విశిష్ట రవితో, ఐఎమ్ సారీ రవి, నా వల్లే మీ అందరికీ దెబ్బలు తగిలాయి అన్నది ఏడుస్తూ. ఊరుకో విషి, అలాంటిది ఏమీ లేదు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంటూ తనని కారు ఎక్కించాడు. అక్కడ భయంగా ఇదంతా చూస్తున్న డ్రైవర్ బాబుతో, నువ్వు ఇక్కడ జరిగింది ఏది ఇంట్లో చెప్పకు, భయపడతారు అనగానే అతను సరేనని తలూపి కారు ఎక్కాడు. రవి విశాల్తో, అయ్యయ్యో, ముక్కుకి బాగా దెబ్బ తగిలేసింది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నేను విషి వెనకే వెళ్తా అంటూ విశిష్ట కారు వెనకే వెళ్ళాడు. డ్రైవర్ ఫాస్ట్గా కార్ని పోనిచ్చాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, రాము, ఈ విషయం ఇంట్లో చెప్పకు, నీకు తెలుసు కదా, నాన్నగారికి తెలిస్తే ఇంకా కాలేజ్కి పంపించరు అనగానే అతను, అది కాదు మేడం, వాడు రౌడీలాగా ఉన్నాడు ఇప్పుడు, కానీ ఈ విషయం మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఇంకో టార్చర్ పెడతాడేమో అంటాడు. సరే ఈసారి చూద్దాం, నువ్వు మాత్రం ఎవరితో అనకు అన్నది విశిష్ట. ఇంటికి వెళ్ళాక తన బాధని, టెన్షన్ని లోపల దాచి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ నెక్స్ట్ డే సుచిత్ర, సిద్ధు యూకే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం జాను, గౌతమి, తాతగారు పచ్చళ్ళు, పిండి వంటలు ప్యాక్ చేసే పనిలో పడ్డారు. విశిష్ట ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా హెల్ప్ చేసే పనిలో పడింది. అసలు మన విషి స్పెషల్ ఏంటి అంటే, ఎంత బాధనైనా లోపలి దాచేస్తుంది. ఏ మాట కామాటే అమ్మా, ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతురాలైన అత్తగారు ఎవరంటే నేనే అని గర్వంగా చెప్తా అన్నది సుచిత్ర. అబ్బో, నీకన్నా ముందు ప్లీజ్ నాది అన్నది జాను మూతి తిప్పుతూ.
సిద్ధు కిందికి వచ్చి మామ్ నాకు బయట పని ఉంది వెళ్ళేసి వస్తా, మీకెవరికి అభ్యంతరం లేకపోతే విశిష్టాన్ని కూడా నాతో తీసుకెళ్తా అని అడిగాడు. విశిష్టకి హార్ట్ బీట్ పెరిగింది. ఎవరు ఒప్పుకోకపోతే బాగుండు, అసలే ఆ చీర ఇచ్చిన షాక్కి భయపడి చేస్తుంటే మళ్ళీ బావతో బయటికా, తను చూస్తే ఇంకేమైనా ఉందా అనుకున్నది విశిష్ట మనసులో. సుచిత్ర విషి వైపు చూసి ఏ విషి నీకు ఓకేనా అని అడిగింది. లేదత్తా కొంచెం హెడేక్గా ఉంది అన్నది విశిష్ట. ఉండదా మరి, ఎప్పుడు చూడు కాలేజీ ఇల్లు ఇల్లు కాలేజీ ఫ్రెండ్స్ సరదాలు షికార్లు ఉండాలి అనగానే జాను అయ్యో సిద్ధు విషికి ఫ్రెండ్స్ లేరని ఎందుకు అనుకుంటున్నావు, దానికి సరదాలు షికార్లు కూడా ఎక్కువే, కాకపోతే విముకి నచ్చవు కాబట్టి ఇవన్నీ చెప్పము అంతే అనగానే సిద్ధు ఓఫో గ్రానీ మా జనరేషన్ వాళ్ళతో చూసుకుంటే విషి చాలా తక్కువ ఎంజాయ్ చేస్తుంది అంటాడు సిద్ధు. అదే ఆ రాక్షసి వయసు చూడు, కాలేజ్ పేరు చెప్పి నైట్ వరకు సినిమాలు షికార్లు అన్నాడు. తాతయ్య రే సిద్ధు దాని సంగతి నీకెందుకురా, విన్నదంటే ఉప్పు పాత్ర ఇస్తుంది అంటాడు. నాతో కాదు తన వేషాలు, అసలే నేను తెచ్చిన చైన్ తీసుకొని తన మెడలో వేసుకుంది దయ్యం మొహంది అనుకుంటాడు సిద్ధు మనసులో. ఇదంతా కాదు కానీ విషి సిద్ధు అంతలా అడుగుతుంటే ఎందుకు వెళ్ళనంటున్నావు, లే రెడీ అయ్యి వెళ్ళేసిరా అని అంటుంది గౌతమి. ఆ బంగారం మొహం చూడు ఎలా అయిపోయిందో, బయట అలా తిరిగి ఏదైనా రెస్టారెంట్లో డిన్నర్ చేసి రండి అని సుచిత్ర అనగానే జాను అవును తల్లిలే వెళ్ళు అనగానే విశిష్ట చేసేది లేక తన రూమ్లోకి వెళ్ళింది. సుచిత్ర అసలు ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్దామంటే సురేంద్ర ఇప్పుడు కాదు అర్జెంట్ పని ఉంది రమ్మన్నాడు, ఏం చేస్తాం అంటూ నిట్టూర్చింది. ఎంగేజ్మెంట్ అయితే ఏంటి కాకపోతే ఏంటి వదిన, విషి ఎప్పటికైనా నీ కోడలేగా. అవును సుచి నువ్వేమీ ఫీల్ అవ్వకు, ఈసారి ఏకంగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం అంటాడు చాను. సిద్ధు అమ్మయ్య ఈ పని ఏదో తొందరగా చేస్తే నేను విషి వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటాడు. విషి తన రూమ్కి వెళ్ళాక వైషుకి కాల్ చేసింది. వైషు లిఫ్ట్ చేసి అక్క ఏంటి ఈ టైంలో అని అడిగింది. వైషు ఎక్కడున్నావు అని అడిగింది విషి. బ్యూటీ పార్లర్లో పెడిక్యూర్ అంది వైషు. సిద్ధు బావ బయటికి వెళ్దామంటూ అమ్మ వాళ్ళ ద్వారా చెప్పించాడు అన్నది విషి డల్గా. అక్క నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు నచ్చని పని ఎవరి కోసం ఒప్పుకోకు అని, చెప్పేదే రానని. చూడు వైషు నీకు తెలుసు అమ్మ నాన్న ఏదైనా చెప్తే ఎస్ అనడమే కానీ నో అనడం నాకు రాదని అని విషి చెప్పగానే షో నిన్ను బాగు చేయడం నా వల్ల కాదక్క, ఇప్పుడేం చేయమంటావు అంటుంది వైషు. మేము ఎక్కడికి వెళ్ళేది లొకేషన్ షేర్ చేస్తాను, రెస్టారెంట్కి వెళ్ళగానే నువ్వు వచ్చేయి అంటుంది విషి. అక్క నాకు డౌట్ అడగనా అని వైషు అనగానే అంటుంది విషి. నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని అడుగుతుంది వైషు. నాకు అత్త మామ ఎలాగో బావ అంతే, ప్రత్యేకించి ఇష్టమేం లేదు. ఇంకా పెళ్ళంటావా, చెప్పాగా నాన్న అమ్మ తాత బామ్మ ముఖ్యంగా అత్త కోసం ఒప్పుకున్నా, పెళ్ళయ్యాకే బావని నా భర్తగా ఇష్టపడతాను, అంతేకాని ప్రేమ పెళ్ళికి ముందు కలిసి తిరగడం నాకెందుకో నచ్చదు అంటుంది. అక్క నీ ఫీలింగ్స్ కరెక్టే, ఈ మాటలు బావకి చెప్పు అని వైషు చెప్పగానే ఆల్రెడీ చెప్పాను, చైన్ ఇచ్చిన రోజు వీళ్ళింటికి వచ్చిన రోజు, అంటే నీకు ఇష్టం లేదని తెలిసి కూడా బావ కావాలని అమ్మ వాళ్ళ ద్వారా అడిగించాడన్నమాట, చెప్తా తన పని. సరే నువ్వైతే లొకేషన్ షేర్ చెయ్యి బాయ్ అంటూ కాల్ కట్ చేసింది వైషు. తర్వాత విషి సిద్ధు విశిష్ట కారులో బయటకు వెళ్ళారు. సిద్ధు డ్రైవర్ని వద్దని చెప్పడంతో అతను ఆగిపోయాడు. గౌతమికి చెప్పేసి డ్యూటీ దిగి ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి వైషు నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి మేడం అన్నాడు. వైషు రాము కార్లో మొన్న కొన్ని పేపర్స్ పెట్టాను, నువ్వు ఎటు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు కదా, జిరాక్స్ తీసి సేమ్ ప్లేస్లో పెట్టు అనగాని మేడం సిద్ధు సార్ నన్ను వద్దని ఆయనే డ్రైవ్ చేస్తానన్నారు, నేను రేపు మార్నింగ్ తీయించుతా మేడం అనగానే హో అవునా సరే అంటూ ఫోన్ కట్ చేయబోతుంటే మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ నీళ్లు నమిలాడు. ఏంటి రాము అని అడిగింది ఆశ్చర్యంగా. మేడం అది మరి అంటూ వీరా సంగతి చెప్పేశాడు రాము. అంతా విని వైషు ఒక్క నిమిషం షాక్. వెంటనే తేరుకొని వాట్, అంత పెద్ద ఇష్యూ జరిగితే ఇంట్లో చెప్పలేదా అని అడిగింది పెద్దగా. విషి మేడం వద్దన్నారు అంటూ సైలెంట్ అయ్యాడు రాము. షిట్ అక్క అలా ఎలా అన్నది, సరే కనీసం నాకైనా చెప్పావు. అవును వాడి పేరేమన్నావు, వీరా అంటామా, ఫోటో తీసావా అని అడుగుతుంది వైషు. నేను ఫోన్ కారులోనూ పెట్టాను మేడం, వాడు సడన్గా వచ్చేసరికి దిగి అతన్ని కొట్టబోతుంటే అతని మనుషులు నన్ను పక్కకి తోసేశారు. రవి వాళ్ళంతా ఓకేనా అని అడిగింది వైషు. అతను పర్లేదు కానీ విశాల్ బాబుకి ముక్కు పగిలిపోయింది అని చెప్తాడు రాము.
జో సరే నాకు వదిలే, నేను చూసుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఈసారి వాడు వస్తే అడ్రస్ షేర్ చేయి అండ్ వాడి ఫోటో తీయి అంటూ కాల్ కట్ చేసింది వైషు. వెంటనే రవికి చేసి, రవి ఏంటి ఎవడో రౌడీ రాస్కెల్ వచ్చాడంట అంటూ హడావిడిగా అడిగింది. రాము చెప్పాడా వైషు అని అడిగాడు కంగారుగా రవి. హా అంది వైషు. రవి పక్కనే ఉన్న విశాల్ వైషు నేమ్ వినగానే గుండె గంట కొట్టింది. వైషు, హా రవి అసలు ఎవడాడు, అక్కని ఎక్కడ చూశాడు అని అడుగుతుంది వైషు. ఎక్కడ చూశాడో ఎప్పుడు చూశాడో తెలీదు వైషు, మాకు మాత్రం వైజాగ్లో తగిలాడు అంటూ జరిగింది చెప్పాడు. అంత విని వైషు మై గాడ్, ఇంత జరిగిన అక్క మాకు ఎందుకేం చెప్పలేదు అని అడిగింది కంగారుగా. మేము వాడు వైజాగ్ లోకల్ వాడేమో, అక్కడ ఏదో తగిలాడు ఇక్కడికి రాడనుకొని వదిలేసా, కానీ మా అంచనాలని తలక్రిందులు చేస్తూ ఇవాళ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. పక్క నుంచే విశాల్ ముక్కు చూపిస్తూ నాకు దెబ్బ తగిలింది అని చెప్పు అని సైగ చేశాడు. రవి ఆగరా బాబు నువ్వొక్కడివి అంటూ తల కొట్టుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం, వాడు మళ్ళీ వస్తే ఎలా అని అడిగింది వైషు. అదే ఆలోచిస్తున్నా, ఎటు ఎల్లుండితో ఎగ్జామ్స్ అయిపోయాయి, వాడేమో 1 వీక్ టైం ఇచ్చాడు, నువ్వు ఎల్లుండి వచ్చేసాయి అని రవి అనగానే ఏం చేయాలో ప్లాన్ చేద్దాం ఓకేనా అని అడిగాడు. వైషు ఓకే. అవును విశాల్కి ఎలా ఉంది అని అడిగింది నార్మల్గా. ఇదిగో వాడి దగ్గరే ఉన్నా ఇస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చాడు. విశాల్ మొహం వెలిగిపోయింది. ఫోన్ తీసుకొని హలో వైషు అన్నాడు. హా విశాల్, ఎలా ఉన్నావు బ్రో అని అడిగింది వైషు. అంతే, మనోడు షాక్. తేరుకోవడానికి టైం పడుతుంది కానీ రేపు కలుద్దాం, ఉంటా మరి. సో మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.